చక్రధర్ అయితే ఇంకా అవనికి అక్షయ్కి అయితే ఇంకా కంపెనీ పెట్టడానికి ఇవి ఎవరి డబ్బు కాదు, ఇది నా కష్టార్జితం అని చెప్పని 50 లక్షల డబ్బు అయితే ఇస్తాడు. ఇంక తను భూమి పూజ అన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చి అయితే ఇంకా రాజేశ్వరి గొడవ పెట్టుకుంటుంది. ఇంకా తన సొంత మేనత్తే కదా అని చెప్పనని అతను మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పనని ఇంకా నువ్వు నోరు అదుపు లేదు అంటే ఇంకా నా చెయ్యి కూడా పని చేయాల్సి ఉంటుంది అని చెప్పని అనగానే ఇంకా అక్కడున్న భరత్ అయితే మా మేడం మీదకే నువ్వు చెయ్యెత్తుతావా అని చెప్పని ఇంకా అక్షయ్ని అయితే కొడతాడు. ఇంకా మా అన్నయ్య మీద కొడతావా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బావమరుదుల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి అయితే అక్షయ్ అయితే ఇంకా వచ్చేస్తాడు. ఇంకా కమల్కి కూడా మీ వదినకి ఈ విషయం తెలియద్దు అని చెప్పి అన్నట్టుగా. ఇంకా పల్లవి అయితే భరత్కి ఫోన్ చేసి ఈరోజు మా మమ్మీని నువ్వు కాపాడావు అంటే నీకు జీతం ఇచ్చి అలాగే నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినప్పుడు మన బంధువులు అవి కూడా మనం చూడకూడదు అన్నట్టుగా తన మైండ్ వాష్ అయితే చేస్తుంది. ఇంకా భరత్ కూడా అయితే ఇంకా నా కొడుకు లాంటోడివి అని చెప్పన్న రాజేశ్వరి మాట అయితే ఇంకా పూర్తిగా పెట్టుకొని తను నా కళ్ళ తల్లే అలా గట్టిగా మాట్లాడతాడు. అయినా అక్కడ ఉన్నది అక్షయ్ కదా, అవని భర్త కదా, సొంత మీ అక్క భర్తే కదా అంటే నేను జాబ్లో ఉన్నప్పుడు తను అక్కడ వరకు నేను తను నా బావ అన్న విషయం నేను మర్చిపోతాను. అయినా మీరు మొన్న నన్ను ఒకరు కొట్టేదానికి వస్తే నా కొడుకు లాంటోడివి అని చెప్పని మీరు అన్నారు కదా మేడం, అలాంటిది మీరు మీదకి వచ్చారు అని చెప్పంటే తను నాకు బావ అయితే ఏమిటి ఇంకేమైతే ఏమిటి, మీరు నా తల్లి లాంటి వారు అని చెప్పని అనగానే ఇంకా రాజేశ్వరికి అయితే మాత్రం చాలా సంతోషం వేస్తుంది. నా కొడుకు నా గురించి ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షయ్ మాత్రం ఏం చెప్పడు కానీ కమల్ అయితే మాత్రం యాక్సిడెంట్ జరిగిందిలే వదిన అంతేను ఇంకేం లేదంటే ఇంకా పల్లవి అయితే మా ఆయన్ని ఇలా కొట్టింది ఎవరో తెలుసా మీ తమ్ముడు అన్నట్టుగా చెప్పేటప్పటికి మా ఆయన్నే కాదు అక్షయ్ బావ గారిని కూడా కొట్టింది ఇంకా భరత్ అని చెప్పి అనేటప్పటికి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా భర్త దగ్గరికి అయితే వెళ్ళి భరత్ చెంప పగలు కొడుతుంది. ఏంట్రా కనీసం మీ అక్క మొగుడు అని చెప్పి అన్న విధం కూడా లేకుండా నువ్వు మీ బావను కొట్టేంత పై స్థాయికి వచ్చేసావు అనుకుంటున్నావా, కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా అంటే అక్క నేను ఇప్పుడు నీ తమ్ముడిగా కాదు ఈ ఇంటికి ఒక మేనేజర్గా ఉన్నాను నేను, అయినా అంటే నువ్వు ఎక్కడుంటే నాకేంటి నా భర్తను ఎందుకు కొట్టావు అని చెప్పనని ఇంకా అటు చెడ మెడ అయితే ఇంకా భర్తను కొట్టేస్తుంది అవని.